వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే మే 18th హైదరాబాద్ లో జరగబోయే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్కారం ఉమాగారు. నమస్తే అమ్మా. ఉమాగారు, ఏప్రిల్ 28 రోజు శనిగ్రహం ఏదైతే ఉందో అది తన సొంత నక్షత్రమైన ఉత్తర పాదలోకి అడుగు పెట్టబోతుంది. ఎస్పెషల్లీ శని ఇలాంటి చేంజెస్ చేసినప్పుడు చాలా మంది కూడా భయపడిపోతూ ఉంటారు, నాకేమైపోతుంది, దీనివల్ల నాకేమైనా ప్రభావం ఉంటుందా అని. మనం మాట్లాడుకుంటే దీని ప్రభావం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. శని యొక్క ఆధిపత్యాన్ని వహించేటువంటి నక్షత్రాలు 3 ఉంటాయండి. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రము. అయితే శని యొక్క జన్మ నక్షత్రము రేవతి. ఇక్కడ ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ఎంటర్ అవ్వడం అనేటువంటిది 27 సంవత్సరాల తర్వాత జరుగుతోంది ఇది. అయితే దీని మూలకంగా 4 రాశుల వాళ్ళకి ప్రధానంగా రాజయోగము అనేటువంటిది పడుతుంది. ఎందుచేత పడుతుంది అంటే ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి శని అవ్వడం మూలాన ఏమైనా దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ దోషం అనేటువంటిది తగ్గుతుంది. ఆ దోష ఫలితము తగ్గడము, ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది. ఈ ఏప్రిల్ 28వ తారీఖు తరువాత నుంచి ఈ శని ప్రభావం మూలాన మొదటిగా లాభపడేటువంటి రాశి వృషభ రాశి. ఎందుకు అంటే లాభస్థానమైనటువంటి మీనములో ఈ యొక్క మార్పు అనేటువంటి జరుగుతోంది కాబట్టి లాభస్థానం మూలాన ఇంట్లో కుటుంబంలో జరిగేటువంటి ఎన్నో రకాల శుభకార్యాలకి శని యొక్క మార్పు దారితీస్తుందని చెప్పచ్చు. ఎప్పటి నుంచో ఫ్యామిలీలో అయ్యేటువంటి గొడవలకి, తగాదాలకి, మాట పట్టింపులకి కూడా ఇది ఆఖరి రోజులు అని చెప్పచ్చు. తర్వాత ఏమిటి అంటే ఏదైనా బిజినెస్ చేస్తున్నా, దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా ఈ శని యొక్క మార్పు వల్ల వృషభ రాశి వాళ్ళకి అధికమైన లాభాలు కలుగుతాయి అని చెప్పచ్చు. ఐరన్ సంబంధించిన వ్యాపారంలో కానీ, లేకపోతే వాహనాలకి సంబంధించిన వ్యాపారంలో కానీ ఉన్నటువంటి వాళ్ళకి, విదేశాలు వెళ్ళి స్థిరపడాలి అనుకునేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి గొప్ప రాజయోగము అని కూడా చెప్పచ్చు. పై అధికారుల దగ్గర నుంచి ప్రశంసలు, మన్ననలు పొందేటువంటి అవకాశములు, కుటుంబ సభ్యుల్లోని పెద్దవాళ్ళ నుంచి గొప్ప సపోర్ట్ దొరకడము, ఆస్తి అనేటువంటిది పంపకాలు ఇవ్వడము, ఆస్తి లభించడము, ఇలా ఎన్నో రకాల శుభ ఫలితాలకి వృషభ రాశి వాళ్ళకి శని యొక్క మార్పు కారణం అవుతుంది. సో వృషభ రాశి వాళ్ళకి ఎక్సలెంట్గా రాజయోగం పనిచేస్తుంది అని చెప్పచ్చు. ఒకవేళ వాళ్ళ యొక్క పర్సనల్ చార్ట్లో కనుక వృషభ రాశి వాళ్ళకి ఏమైనా కాలసర్పదోషము కానీ, శనికి సంబంధించిన కర్మదోషములు కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాటికి శాంతి చేయించుకోవాలి. ఒకవేళ పర్సనల్ చార్ట్ బాగాలేనప్పుడు గోచారంలో ఎన్ని రాజయోగాలు పట్టినప్పటికీ కూడా వాళ్ళకి వర్తించవు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే రెండవది లాభపడేటువంటి రాశి కర్కాటక రాశి. ఉదాహరణకి మొన్ననే వీళ్ళకి అష్టమ శని అనేటువంటిది వెళ్ళిపోయింది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏమిటి అంటే ఏప్రిల్ 28వ తారీఖు తర్వాత 9వ స్థానంలో ఈ యొక్క మార్పు, ఈ యొక్క నక్షత్ర ఆధిపత్యం ఉన్నటువంటి దాంట్లో కలుగుతోంది కాబట్టి ఆర్థిక విషయాల్లో జీతాలు పెరగడము కానీ, బోనస్సులు రావడం కానీ, లేదా ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి మొండి బకాయిలన్నీ కూడా వసూలు అవ్వడం కానీ, బయటికి వెళ్ళిపోయినటువంటి డబ్బులన్నీ మళ్ళీ తిరిగి రావడం కానీ, ఖర్చులు తగ్గడం కానీ, ఫైనాన్షియల్ స్టేబిలిటీ అనేటువంటిది రావడం కానీ ఈ కారణం చేత జరుగుతుంది. అదేవిధంగా కర్కాటక రాశి వాళ్ళ యొక్క తండ్రి ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మా తండ్రికి అనేటువంటి భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కూడా, ఆ తండ్రికి కూడా హెల్త్ ఇష్యూస్ అనేటువంటి తగ్గే అవకాశాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే దాన ధర్మాలు చేసేటువంటి రోజులు ఈ కర్కాటక రాశి వాళ్ళకి, దైవ దర్శనాలు చేసుకునేటువంటి అవకాశము, తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి అవకాశము శని యొక్క సంచారము మారడము ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి వెళ్ళడం మూలాన కలుగుతోంది. అయితే 3వ లాభపడేటువంటి రాశి ఏమిటి అంటే తులారాశి. తులారాశి వాళ్ళకి 6వ స్థానంలో శని యోగించడము ఆల్రెడీ జరుగుతోంది. పైగా ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి వెళ్ళడం మూలాన హెల్త్ ఇష్యూస్ వల్ల ఎవరైతే తులారాశి వాళ్ళు చాలా విపరీతమైన సమస్యలు పడుతూ ఉన్నారో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా తగ్గిపోతాయని చెప్పచ్చు. ఇక రెండవది రుణ బాధలు, అప్పుల బాధలతో ఇబ్బంది పడుతూ పీకల దాకా మునిగిపోయినటువంటి తులారాశి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు శని తన స్వంత నక్షత్రం మీదకి వెళ్తున్నారు. దీని మూలకంగా అప్పుల బాధల నుంచి మీకు బయటపడేటువంటి గొప్ప అవకాశం లభిస్తుంది. తరువాత శత్రు బాధలు, ఎవరైతే శత్రువుల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారో, నరదృష్టి ఉందని, నిద్ర పట్టట్లేదని, లేకపోతే ఏదో ప్రయోగాలని, అవని నెగిటివ్ ఎనర్జీ అని ఏదో ఒక ఫీలింగ్లో అలా ఉంటూ ఉన్నారో వాళ్ళకి కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఈ తులారాశి వాళ్ళకి ఈ ఏప్రిల్ 28వ తారీఖు తర్వాత నుంచి రాబోతున్నాయి అని చెప్పచ్చు. చాలా మంచి శుభ ఫలితాలు, వాళ్ళ యొక్క డైలీ రొటీన్ అనేటువంటిది చాలా మారిపోతుంది తులారాశి వాళ్ళకి.
రోజు లేట్గా నిద్ర లేవడము, ఇవి ఇలా చేసుకోవడం, ఏ పని ముందుకు వెళ్ళకపోవడం, బద్ధకంగా రాత్రి వాళ్ళ మీద వాళ్ళకి అసహ్యం వచ్చి నిద్ర పట్టకుండా 1 గంట దాకా ఆలోచించి పడుకునేటువంటి తులారాశి వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళ లైఫ్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఫాస్ట్గా యూనివర్స్ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అయితే ఇక ఈ యొక్క 4వ రాశికి సంబంధించి మకర రాశి 3వ స్థానంలో శని యొక్క సంచారం ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండడం మూలాన చేతి వృత్తి వ్యాపారం చేసుకునేటువంటి ప్రతి మకర రాశి వాళ్ళకి, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి మకర రాశి వాళ్ళకి, నాకు నా సిబ్లింగ్స్తో చాలా గొడవలు తగాదాలు ఉన్నాయి, అన్నదమ్ములు అక్క చెల్లి విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఆస్తి తగాదాలు కూడా అక్కడే స్ట్రక్ అయిపోయి ఉన్నాయి అనుకునే వాళ్ళకి, టూర్స్ అండ్ ట్రావెలింగ్స్లో వర్క్ చేసే వాళ్ళకి, విదేశాల్లో ఉంటూ అక్కడ ఉద్యోగం లేనటువంటి మకర రాశి వాళ్ళకి ఎవ్వరికైనా ఈ శని యొక్క సంచారము అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలగజేస్తుంది. నేను మళ్ళా చెప్తున్నాను సిరి గారు, గోచారములో జరిగేటువంటి మార్పులు మనిషి యొక్క జీవితం మీద 40 నుంచి 60% మాత్రమే ప్రభావితం అవుతాయి. 45%, 50% మాత్రమే ఉంటాయి. మిగిలిందంతా కూడా పర్సనల్ చార్ట్ మీద ఆధారపడుతుంది. పర్సనల్ చార్ట్లో కనుక యోగాలు బాగున్నాయి అంటే ఎన్ని దోషాలు గోచారంలో వచ్చినప్పటికీ కూడా, ఈవెన్ ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ కూడా వాటిని చాలా ఈజీగా ఓవర్కమ్ చేస్తారు. ఒకవేళ కనుక అక్కడ ఎలాంటి రాజయోగము లేకపోతే, దోషాలు కనుక చాలా ఎక్కువగా ఉన్నట్లయితే ఈ దోషము ఆ దోషము కలగలిసి చాలా విపరీతమైన కష్టాలు పాలవుతారు. సో అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే తప్పకుండా మీ పర్సనల్ చార్ట్ చూసుకుని తగినటువంటి శాంతి పూజలు, శాంతి పరిహారములు వెంటనే ఆచరించండి. దాన ధర్మములు, పుణ్య కార్యక్రమాలు చేయండి. దాని మూలకంగానే మనం చేసినటువంటి కర్మ ఒక్కొక్కటిగా తగ్గుతూ, శని కర్మకారకుడండి. అంటే కర్మదోషం ఎంత ఎక్కువగా ఉంటే శని అంత బాధ పెడుతూ ఉంటాడు. మనం చేసేటువంటి దాన ధర్మముల వల్ల, పుణ్య కార్యక్రమాల వల్ల, భగవద్ నామస్మరణ వల్ల ఈ పాప కర్మదోషము తగ్గిపోతాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పర్సనల్ చార్ట్ చూసుకుని తప్పకుండా తగినటువంటి శాంతి పూజలు, పుణ్య కార్యక్రమాలు చేయండి. వెంటనే మీకు చాలా గొప్ప శుభ ఫలితాలు ఇంకా మెరుగ్గా కనబడతాయి. మరి అలా ఎవరికైనా కూడా వాళ్ళు ఎదుర్కొనే సమస్యల గురించి పరిష్కారం చేసుకోవాలి, పరిహారాలు చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది ఉమ్మగారు? తప్పకుండా అమ్మా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మీ కోరిక ఏదైనా, సమస్య ఏదైనా, మీరు ఎంతోమంది తిరిగి ఉండవచ్చు, ఎంతోమంది దగ్గరికి వెళ్ళి ఉండవచ్చు, తప్పకుండా అది చూసిన తర్వాత ఒక పరిహారము, నిర్దిష్టమైన దాన ధర్మములు ఏదైతే మీకు ఇచ్చేటువంటి మంత్రోపాసన ద్వారా మీకు వచ్చే శుభ ఫలితాలు తప్పకుండా మీకు కలుగుతాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.